కలియుగం అంటే ఏమిటి? కలిపురుషుడు ఎవరు? కలి మనలో ఎలా ప్రవేశిస్తుంది? కలి నుండి మనం ఎలా తప్పించుకోగలం? ద్వాపర యుగం తర్వాత కలియుగం ఎలా ప్రారంభమైంది? యుగాల సృష్టిలో నాలుగవది కలి. ద్వాపర యుగంలో అన్నా చెల్లెలకు పుట్టినవాడి ఈ కలిపురుషుడు. ఇతని కాలాన్నే కలియుగము అంటాము. ఈ యుగం మిగతా యుగాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ యుగం అయిపోయాక సృష్టి అంతమై తిరిగి మళ్ళా యుగాలు ప్రారంభమవుతాయి. కలి ప్రభావం ఎలా ఉంటుందంటే, కలియుగంలో కలిపురుషుని ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది. ఈ యుగంలో కలిపురుషుని ప్రభావం వల్ల దేవతలకు ఆవిస్సులు అందవు, వేదము అవమానింపబడుతుంది, పితృదేవతలకు శ్రాద్ధం పెట్టరు, ధర్మాత్ములు భూమాత గోమాతలు అవమానింపబడతారు. బంధాలు అనుబంధాల కంటే కూడా అసత్యం, బంగారం, డబ్బు చాలా ముఖ్యమవుతుంది. కష్టపడిన వారికి ఫలితం తక్కువ, కష్టపడిన వారికి ఫలితం ఎక్కువ. శాస్త్రీయత పేరుతో దైవభక్తి ఉండదు, మనుషులలో నీతి నిజాయితీలు ఉండవు, దాన ధర్మాలు ఉండవు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, అత్తమామలు, అక్క చెల్లెలు అనే అనుబంధాలు తగ్గి కలి వైపరీత్యం వల్ల యుగాంతంలో కరువులు, వరదలు, యుద్ధాలు, ఆకలి చావులు వచ్చి యుగం అంతమైపోతుంది. కలిపురుషుడు వీరిలో ఎక్కువగా ప్రవేశిస్తారు. జోదం ఆడేవారిలో, మద్యం సేవించేవారిలో, వ్యభిచారం చేసేవారిలో, జీవహింస చేసేవారిలో. జూదంలో నుంచి అసత్యంలోకి, మద్యం ద్వారా మదం అహంకారాలలోకి, వ్యభిచారం నుంచి కామవాంఛకు, హింసలోంచి కోపంలోకి ఎగుబగుతాడు కలి. అసలు కలిపురుషుడు ఈ యుగంలోకి ఎలా వచ్చాడంటే, పరీక్షిత్ మహారాజు కలిని అంతమొందించబోవడంతో ధర్మబద్ధంగా పరిపాలిస్తున్న పరీక్షిత్ మహారాజుకు దేశంలో ఒకరోజు ఒక గోమాత ఏడుపు వినిపించింది. తన దేశంలో బాధతో ఉండేవారు అనేది ఉండరని మహారాజు గోమాత దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు గోమాత, ఈ ఎద్దుకు 3 కాళ్ళు విరిగిపోయాయి, ఒక కాలే మిగిలింది అని ఉన్న విషయం చెప్పింది. ఆ ఆవు ఎద్దును ఊరడిస్తూ ఉంది. గోమాత మన భూదేవికి ప్రతీక, ఎద్దు ధర్మానికి ప్రతీక. ఏమైందని రాజు అడగగా, అప్పుడు ఎద్దు ఈ కలియుగంలోకి ప్రవేశించాడని, అతను తన కాళ్ళను నిర్దాక్షిణ్యంగా విరిచేశాడని చెప్పింది. అప్పుడు పరీక్షిత మహారాజు ఎద్దుతో, ఎవరికి అవసరం లేని గడ్డి తిని మనుషులు తాగలేని నీటిని తాగే నిన్ను ఎవరు హింసించారు? ఎవరికి అపకారం చేయని నీ కాళ్ళు ఎవరు ఇరగ్గొట్టారు అని అన్నాడు. ఎద్దు కాళ్ళు విరగ్గొట్టిన వారు ఎవరైనా సరే అతని భుజాలు విరగ్గొడతాను అంటాడు. అప్పుడు ఎద్దు, ఓ పరీక్షిత్ మహారాజా, కామక్రోధావేశుడైన ఒకడు కఠినాత్ముడు. వాడు కర్ర పట్టుకొని మేము ఏడుస్తూ ఉన్నా జాలి కనికరం లేకుండా కొడుతున్నాడు. నా కాళ్ళు అతడే విరగ్గొట్టాడు అని జవాబిచ్చింది ఎద్దు. అతను కలిపురుషుడని పరీక్షిత్ మహారాజుకు తెలిసింది. దాంతో పరీక్షిత్ మహారాజు కలికి శిక్ష విధిస్తాడు. అప్పుడు కలి, నన్ను ఎందుకిలా చిత్రహింసలకు గురి చేస్తున్నావు అని ప్రశ్నిస్తాడు. ఇది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమిపైకి రావాల్సిందే అంటాడు. ఇది వదిలి నేనెక్కడుండాలి? నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడికి వచ్చి చంపుతానంటే ఎలా? నేను ఎక్కడుండాలో చెప్తే అక్కడ మాత్రమే ఉంటానన్నాడు కలి. జోదశాల, మద్యపానం, వ్యభిచారం, జీవహింస జరిగే చోటు అనే 4 స్థానాలను ఇస్తానన్నాడు పరీక్షిత్ మహారాజు. తన పాలనలో ఉన్న ప్రజలు ఈ 4 చోట్లకు వెళ్లరనే గట్టి నమ్మకంతో అలా అనుగ్రహించాడు ఆయన. పరీక్షిత్ మహారాజు 4 స్థానాలను మాత్రమే ఇచ్చినప్పటికీ జోదశాల నుంచి అసత్యం, మద్యపానం నుంచి మదం అహంకారం, వ్యభిచారం నుంచి కామం, హింస నుంచి కోపం క్రౌర్యం, ఇలా మరో 4 స్థానాలను కూడా ఆక్రమించాడు కలి. మరో స్థానం ఇవ్వమని వేడుకొనగా కలి సరేనని బంగారం ఉన్న చోటు ఇదేనన్నాడు. అయితే బంగారం నుంచి మాత్సర్యం పుడుతుంది కాబట్టి ఆ స్థానాన్ని కూడా తనది చేసుకున్నాడు కలిపురుషుడు. మొత్తానికి 9 స్థానాల్లో కలి ఉంటాడని చెప్పవచ్చు. కలి ప్రభావంతో పరీక్షిత్ మహారాజు పరిస్థితి ఏ విధంగా మారిందంటే, పరీక్షిత్ మహారాజు దరిదాపులకు కూడా రాలేని కలి బంగారం స్థానాన్ని పొందగానే చెలరేగిపోయాడు. పరీక్షిత్ మహారాజు ఒంటి నిండా బంగారం ఉండడంతో ఆయనలోకే ప్రవేశించగలిగాడు. ఆ ప్రభావంతో క్రూరముగాల బాధ తప్పించడానికి మాత్రమే వేటాడే రాజు హింసాత్మకుడై వెంటనే వేటకు వెళ్లాలనిపించింది. జీవహింస కూడా ఉండడంతో కలి ప్రభావం మరింత పెరిగింది. అప్పుడే దాహంతో శమిక మహర్షి ఆశ్రమానికి వెళ్లడం, తపస్సులో నిఘ్నమైన ఉన్న ఆయన మెడలో క్రోధంతో చచ్చిపోయిన పామును వేసి ఎగతాళి చేయడం జరుగుతుంది. శమిక మహర్షి కుమారుడైన శృంగి చేతిలో తక్షకుడి ద్వారా మరణిస్తావన్న శాపానికి గురి అవుతాడు. ఇంటికి వెళ్లి కిరీటం, ఆభరణాలు తీసి పక్కన పెట్టగానే కలి ప్రభావం నశించి పశ్చాత్తాపం కలుగుతుంది. అలా కలిని నియంత్రించగలిగిన పరీక్షితు కూడా తానే అతడి ప్రభావానికి లోనే చివరికి మరణాన్ని కొని తెచ్చుకుంటాడు.
మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.